పారామెడికల్ కోర్సెస్ గురించి, అందులో ఏ ఏ కోర్సులు చేస్తే బాగుంటుంది, మరి ఆ కోర్సులు యొక్క క్వాలిఫికేషన్ ఎంత, మరి మనకు కోర్స్ అయిన వెంటనే ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఉద్యోగాల యొక్క ప్రాముఖ్యత గురించి చాలామంది విద్యార్థులు పారామెడికల్ కోర్సుల గురించి, ఆ పారామెడికల్ కోర్సుల గురించి వాళ్ళు అడుగుతున్నారు, ఫోన్ చేసి తర్వాత మెసేజ్లు పెడుతున్నారు. కనుక వారి కొరకు ఈ యొక్క వీడియోను మేము సిద్ధపరిచి మీ ముందు పెడుతున్నాం. కనుక మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు మీరు చూసినట్లయితే మీకు అందులో అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. పారామెడికల్ కోర్సెస్, మెడికల్ కోర్సెస్ అంటే అవి వైద్యకీయ సంబంధమైన కోర్సులు. మెడికల్ అంటే మెడికల్లో ఎవరు వస్తారంటే మెడికల్లో డాక్టర్స్ వస్తారు. ఈ పారామెడికల్ కోర్సులు అంటే ఈ పారామెడికల్ కోర్సులో అంటే డాక్టర్కు సహాయకారిగా ఉండే కోర్సులు ఆ కోర్సులు మనము పారామెడికల్ కోర్సులని అంటాం. అంటే డాక్టర్ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో లేదంటే హాస్పిటల్లో డాక్టర్కు సహాయకారిగా ఉండే కోర్సులు ఏవైతే ఉంటాయో వాటిని మనము పారామెడికల్ కోర్సులు అంటాం. ఈ పారామెడికల్ కోర్సుల గురించి ప్రపంచంలో చాలా పారామెడికల్ కోర్సులకు చాలా విలువ ఉంది. తర్వాత వచ్చేసి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. తర్వాత ఈ పారామెడికల్ కోర్సులు చేసిన వాళ్ళకు వారు కోర్సు చేసిన వెంటనే కూడా తన యొక్క అంటే జీవితాన్ని సాగించడానికి ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా కానీ ఉద్యోగం సంపాదించుకొని కొంత డబ్బును ఆర్జించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇతర కోర్సుల కంటే కూడా మనకు ఈ పారామెడికల్ కోర్సు చాలా తొందరగా ప్రైవేట్లో జాబులు అబ్జర్వ్ చేసుకొని మన జీవనాన్ని సాగించడానికి వీలుగా ఉంటుంది. కనుక ఈ పారామెడికల్ కోర్సు గురించి మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో కానీ చూసినట్లయితే 2 రకాల సంస్థలు పారామెడికల్ కోర్సులను కండక్ట్ చేస్తూ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వైద్య విధాన పరిషత్, రెండవది వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, BIE అంటారు. ఇవి రెండు కూడా ఈ BIE ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఆ బోర్డు వాళ్ళు ఒక రకం అంటే వాళ్ళు కూడా ఈ యొక్క పారామెడికల్ కోర్సులను వాళ్ళు కూడా నిర్వహిస్తున్నారు. తర్వాత వైద్య విధాన పరిషత్ వాళ్ళు కూడా ఈ యొక్క వైద్య కోర్సులను నిర్వహిస్తున్నారు. మరి వీటికి ఉన్న వ్యత్యాసం ఏంటిది, మరి ఏ కోర్సులు చేస్తే మనకు బెనిఫిట్గా ఉంటుంది, అంటే ఉపయోగకరంగా ఉంటుంది, తర్వాత ఈ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు నిర్వహించే ఏదైతే పారామెడికల్ కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులు మరి వాటికి క్వాలిఫికేషన్ ఎంత, వైద్య విధాన పరిషత్ వాళ్ళు నిర్వహించే తర్వాత కండక్ట్ చేసే ఏవైతే కోర్సులు ఉన్నాయో వాటికి విద్యా అర్హత ఎంత ఉండాలి అనే విషయాన్ని కూడా మనము ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం. నేను ఇక్కడ బోర్డు మీద రాసినాను, మీ కొరకు చూడండి. ఇక్కడ చూస్తే విచ్ కోర్స్ ఈజ్ బెటర్ అంటే పారామెడికల్ కోర్సు అంటాము. పారామెడికల్ కోర్సు ఈ పారామెడికల్ కోర్సు వచ్చేసి అంటే వైద్య రంగంలో మనకు ఏం కనిపిస్తారంటే ANM MHW ఫిమేల్, GNM BSc నర్సింగ్ కనిపిస్తుంది, తర్వాత MLT DMLT BSc MLT కనిపిస్తుంది, తర్వాత MPHA మేల్ కనిపిస్తుంది, తర్వాత MPHW ఫిమేల్ మనకు కనిపిస్తుంది, MPHA మనకి కనిపిస్తుంది, GNM BSc నర్సింగ్,
డబ్ల్యూ ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్కు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. తర్వాత జిఎన్ఎం కానీ బిఎస్సి నర్సింగ్ కానీ 12th పాస్ అయి ఉండాలి. ఎంఎల్టీకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. తర్వాత డిఎంఎల్టీకి 12th పాస్ అయి ఉండాలి. తర్వాత బిఎస్సి ఎంఎల్టీకి ఎంఎల్టీ పాస్ అయి ఉండాలి. లేదంటే కూడా 12th ఇంటర్మీడియట్ కూడా మనము పాస్ అయినట్లయితే మనము ఈ కోర్సు చేయడానికి అవకాశము ఉంటుంది. ఈ ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్, తర్వాత ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్, ఎంఎల్టీ ఈ కోర్సులు వచ్చేసి ఈ కోర్సులు ఎవరు నిర్వహిస్తారంటే ఇది ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు నిర్వహిస్తారు. ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్ దానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అవసరం. ఎంఎల్టీ కూడా 10th క్లాస్, అంటే 10th క్లాస్ వెంటనే ఎంఎల్టీ కోర్సులో కూడా మీరు జాయిన్ కావచ్చు. కనుక ఈ తర్వాత మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఈ ఏఎన్ఎం కానీ జనరల్ నర్సింగ్, బిఎస్సి నర్సింగ్, తర్వాత డిఎంఎల్టీ, తర్వాత జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ ఇవన్నీ కూడా వైద్య విధాన పరిషత్ వాళ్ళు ఈ యొక్క కోర్సులను నిర్వహిస్తారు. మరి ఇందులో ఏ కోర్సు బెటర్ అని అన్నీ కూడా మనము తెలుసుకుందాం. చూడండి, ఏఎన్ఎం ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్ బోత్ ఆర్ ఈక్వల్. అది రెండు కూడా ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్ అనేవారు 10th క్లాస్ తర్వాత వాళ్ళు ఈ యొక్క వాటిని మనము వొకేషనల్ కోర్సెస్ అంటాం. వొకేషనల్ కోర్సెస్ అంటే వృత్తి విద్యా కోర్సులు, అంటే ప్రొఫెషనల్ కోర్సులు. ఇక్కడ ఇవన్నీ కూడా వృత్తి విద్యా కోర్సులే. అయితే ఈ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఏదైతే నిర్వహిస్తారో వాటిని వొకేషనల్ కోర్సెస్ అని అంటారు. ఇప్పుడు ఏఎన్ఎంకు 12th స్టాండర్డ్ కావాలి. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో అడిగినారు. ఈ ఎంపీహెచ్డబ్ల్యూ మాత్రము ఫిమేల్ కానీ, తర్వాత ఈ ఎంఎల్టీ, నాట్ డిఎంఎల్టీ, ఎంఎల్టీ ఏదైతే ఉన్నాయో ఈ రెండు పారామెడిక్ కోర్సులకు కూడా 10th పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. డైరెక్ట్గా వొకేషనల్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ వొకేషనల్ కాలేజ్లో డైరెక్ట్గా చేరవచ్చు. అయితే ఇది 2 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. అంటే అకాడమిక్ ఇయర్స్ వచ్చేసి లేదా డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసి మనకు 2 years ఉంటుంది. ఈ 2 yearsలో అయిన తర్వాత మరి ఈక్వల్ టు ఇంటర్మీడియట్ కావాలన్నప్పుడు ఈ వొకేషనల్ కోర్సెస్లో కంప్లీట్ అంటే కోర్సెస్ మీరు ఏవైతే యాన్యువల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్నారో ఆ యాన్యువల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కోర్సులో ఆ బ్రిడ్జ్ కోర్సు మీరు రాసినట్లయితే మీరు ఎంఎల్టీ కానీ తర్వాత ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్ కానీ చేస్తున్న వాళ్ళు బ్రిడ్జ్ కోర్సు రాసినట్లయితే ఈక్వల్ టు ఇంటర్మీడియట్ మీరు అంటే ఇంటర్మీడియట్ సైన్స్ బైపీసీ చేసినట్లుగా అది అంటే అర్హతను మీరు సంపాదిస్తారు. అయితే ఎప్పుడైతే బ్రిడ్జ్ కోర్సు మీరు రాస్తారో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అంటే జనరల్ ఎడ్యుకేషన్ కొరకు, అంటే బిఎస్సి అంటే గవర్నమెంట్ కాలేజీలో కానీ ప్రైవేట్లో కానీ జనరల్ బిఎస్సి చేయడానికి కూడా మీకు అధికారం ఉంటుంది. ఇతర డిగ్రీలు ఏమైనా కానీ చేయడానికి అవకాశము ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కోర్స్ మాత్రము కంపల్సరీ రాయాలి. తర్వాత ఈ ఏఎన్ఎం కోర్స్కి వస్తే ఇక్కడ ఈ ఏఎన్ఎం కోర్స్ వచ్చేసి వైద్య విధాన పరిషత్ వాళ్ళు నిర్వహిస్తారు. ఇది చేసినట్లయితే డైరెక్ట్ ఏఎన్ఎం యాక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్ అంటాం. ఈ ఎంపీహెచ్డబ్ల్యూ అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్. ఈ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అంటే బహుళార్థ సాధక ఆరోగ్య కార్యకర్త ఫీమేల్. అయితే వీళ్ళు మాత్రమే ఈ యొక్క బ్రిడ్జ్ కోర్సు రాసినప్పుడు ఈ బ్రిడ్జ్ కోర్సు రాసి బ్రిడ్జ్ కోర్సు పాస్ అయ్యి ఈ ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ 2 years పాస్ అయినట్లే వాళ్ళు ఈక్వల్ టు ఇంటర్మీడియట్గా వాళ్ళు లెక్కించబడతారు. వాళ్ళు కూడా
బీఎస్సీ అంటే జనరల్ బీఎస్సీ కాలేజ్లో కూడా బీఎస్సీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కోర్సు రాసిన వాళ్ళు ఎంపీహెచ్డబ్ల్యూ చేసి తర్వాత ఎంఎల్టీ చేసి బ్రిడ్జ్ కోర్సు రాసిన వాళ్ళు ఎంసెట్ కూడా ఎలిజిబుల్, తర్వాత నీట్ కూడా ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే ఈక్వల్ టు ఇంటర్మీడియట్ కనుక ఎంసెట్ రాసుకోవడానికి తర్వాత నీట్ రాసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ తక్కువనే మనం చూసినట్టు జిఎన్ఎం వచ్చేసి 3.5 years ఉంటుంది. బిఎస్సీ నర్సింగ్ వస్తే 4.5 years కోర్స్ ఉంటుంది. అంటే జిఎన్ఎం కంటే బిఎస్సీ నర్సింగ్ ఇస్ బెటర్. ఎందుకంటే క్వాలిఫికేషన్ సేమ్ 12th సైన్స్ అని అడుగుతారు కనుక ఎట్లయినా దీనికైనా 12th సైన్స్, దీనికైనా 12th సైన్స్. ఒక సంవత్సరం మనం కష్టపడమంటే ఇదేమో అడ్మినిస్ట్రేషన్ సైడ్ అంటే నిర్వహణ పరిపాలన వైపు ఇది మనం వెళ్తాము. ఇది చూస్తే కూడా జనరల్ నర్సింగ్ వచ్చేసి వార్డులో నర్సుగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కనుక దీనికంటే కూడా కొద్దిగా కష్టపడితే మనము బిఎస్సీ నర్సింగ్ చేసినామంటే అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళిపోవచ్చు. అంటే నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ వార్డ్ సూపరింటెండెంట్ కానీ ఇట్లా పోస్టులు ఉంటాయి, ఆ పోస్టులకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ జిఎన్ఎం కొరకు నోటిఫికేషన్ పడ్డదంటే ఆ జిఎన్ఎంకు పడ్డ వాళ్ళు ఈ బిఎస్సీ నర్సింగ్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు. అయితే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ మొట్టమొదట ప్రిపరేషన్ ఇచ్చేది బిఎస్సీ నర్సింగ్ వాళ్ళకి. కనుక జిఎన్ఎం కంటే బిఎస్సీ నర్సింగ్ ఈజ్ బెటర్. అదేవిధంగా ఎంపీహెచ్ఏ ఈ మేల్ ఉంది. ఇప్పుడు ఎంపీహెచ్ఏ మేల్, ఆ ఎంపీహెచ్ఏ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ అంట. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ ఇది వైద్య విధాన పరిషత్ వాళ్ళు నిర్వహిస్తారు. 12th స్టాండర్డ్ ఉండాలి. ఓకే. తర్వాత ఈ ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్ 10th పాస్ అయి ఉండాలి. తర్వాత జిఎన్ఎం బిఎస్సీ నర్సింగ్ 12th పాస్ అయి ఉండాలి. ఎంఎల్టీ వస్తే వొకేషనల్ కోర్స్కి వస్తే 10th పాస్ అయి ఉండాలి. డిఎంఎల్టీ కూడా వైద్య విధాన పరిషత్ వాళ్ళు నిర్వహిస్తారు, దానికి 12th పాస్ అయి ఉండాలి. బిఎస్సీ ఎంఎల్టీ ఏదైతే ఉందో ఈ బిఎస్సీ ఎంఎల్టీకి ఎంఎల్టీ పాస్ అయిన వాళ్ళు డైరెక్ట్గా బిఎస్సీ ఎంఎల్టీ కూడా వెళ్ళవచ్చు. ఇంకోటి కూడా కోర్స్ ఉంది డిఎంఐటి. ఈ డిఎంఐటి అనేది కూడా వైద్య విధాన పరిషత్ వాళ్ళు నిర్వహిస్తారు. ఈ డిఎంఐటి అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఇది ఎక్స్రేకి సంబంధించింది. ఎక్స్రే అంటే ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ఎక్స్రే రేడియోగ్రఫీ కానీ సంబంధించింది. ఈ విధంగా పారామెడికల్ కోర్సులో ఉన్నాయి. ఎక్స్రేలో అయితే ఎక్స్రే టెక్నీషియన్ అనే కోర్సు రేడియోగ్రాఫర్స్ కోర్స్ అంటారు. రేడియోగ్రాఫర్స్ కోర్సు కూడా 12th సైన్స్ అవసరము. మరి రేడియోగ్రాఫర్స్ చేసినప్పుడు ఓన్లీ జనరల్ ఎక్స్రే మాత్రమే తీయడానికి వీలుగా ఉంటుంది. దానికంటే కూడా 12th స్టాండర్డ్ ప్రకారం డిఎంఐటి చేస్తే ఇట్లా మీకు అంటే సిటీ టెక్నీషియన్ కానీ తర్వాత ఎంఆర్ఐ టెక్నీషియన్ కానీ పోవడానికి వీలుగా ఉంటుంది. కనుక ఈ పారామెడికల్ కోర్సులు తర్వాత ఈ ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్ కానీ మేల్ కానీ ఫిమేల్ తర్వాత ఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ రాయాలి. బ్రిడ్జ్ కోర్స్ తర్వాత వాళ్ళకు బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయితే కనుక ఈక్వల్ టు ఇంటర్మీడియట్ వాళ్ళు దే కెన్ అప్లై ఫర్ నీట్ అండ్ ఎంసెట్ ఆల్సో. మరి అదేవిధంగా ఈ ఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ రాసినాక ఎప్పుడైతే ఏ విధంగా ఇంటర్మీడియట్గా ఈక్వల్ అవుతారో అదేవిధంగా ఈ ఎంఎల్టీ చేసిన వాళ్ళు 1 సంవత్సరం 1 year 1 సంవత్సరము తర్వాత ఒక హాస్పిటల్లో చేయవలసి ఉంటుందంట. ఒక హాస్పిటల్లో వాళ్ళు 1 సంవత్సరము అనుభవం కొరకు అందులో చేయవలసి ఉంటుంది. అంటే ప్రాక్టీస్ కొరకు చేయవలసి ఉంటుంది. వాళ్ళని అప్లై చేసుకొని 1 సంవత్సరము వాళ్ళు చేసినట్లయితే అప్రెంటిస్షిప్ చేసినట్లయితే 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈక్వల్ టు ఎంఎల్టీ ఏదైతే వైద్య విధాన పరిషత్ వాళ్ళు నిర్వహిస్తున్నారో దానితో సమానంగా వీళ్ళు కూడా వస్తారు.
అంటే మొత్తం ఎంఎల్టీ చేసినంత మాత్రం ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది అంటే గవర్నమెంట్కి ఎలిజిబిలిటీ కాదు. వాళ్ళు కంపల్సరీగా అది అప్రెంటిషిప్ అనేది 1 సంవత్సరం అప్రెంటిషిప్ చేస్తేనే ఈక్వల్ టు ఎంఎల్టీకి వస్తారు. ఇవి మనకు పారామెడికల్ సంబంధించిన కోర్సులు. ఈ కోర్సులు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ కోర్సు అయిన వెంటనే మీకు ప్రైవేట్లో కానీ దాంట్లో కానీ మీ జాబ్ దొరికే అవకాశము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.